సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. నా పేరు షేక్ లాల్ సాహెబ్. నేను రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా చేశాను. 2023 ఫిబ్రవరిలో నేను రిటైర్ అవ్వడం జరిగింది. నేను గుంటూరు నుంచి. జీవితంలో పుట్టడం, తర్వాత విద్యాబుద్ధులు నేర్పించుకోవటం, పెళ్ళి, పిల్లలు, ఇవే తప్ప ఇంకా ఏమైనా ఉన్నాయా అని నేను ఇంకా రిటైర్ అవడానికి 2 సంవత్సరాలు ఉన్న సందర్భంలో నన్ను నేను అంతర్శోధన చేసుకోవటం జరిగింది. అలాంటి క్రమంలో మా మిస్సెస్ ఒక బెడ్ రిడన్గా ఉన్నప్పుడు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంకా రేపు సర్జరీ అనంగా అమెరికాలో ఉన్న మా అమ్మాయికి కానీ, పాల్వంచలో ఉన్నటువంటి మా పెద్ద అమ్మాయికి కానీ ఎవరికి తెలియకుండా కోవిడ్ మిడ్ టర్మ్లో నేను నా భార్యకి సేవలు చేసుకుంటూ ఉన్నాను. అలాంటి సందర్భంలో నా అంతర్శోధన మొదలైంది. ఏమిటి జీవితం అంటే ఏంటైనా ఈ రోగపీడితం, ఈ కుటుంబ ధర్మం తప్ప ఇంకా వేరే ఏం లేదా అని నాలో సంఘర్షణ, అంతర్మదనం కూడా ఇదైంది. అలాంటి టైంలో నేను యూట్యూబ్ చూసుకుంటున్న క్రమంలో న్యూటన్ సార్ యొక్క ఎపిసోడు జన్మరాహిత్యాన్ని గురించి, పూర్వజన్మలు ఉన్నాయి అనే స్థితుల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏదో తెలియదు కానీ ఇవి నాకు కనెక్ట్ అయ్యింది. అలాంటి సందర్భంలో ఇది కదా నేను వెతుకుతున్నది అన్న కాడికి అప్పుడు ఆ దాంట్లో ఇది ఆధ్యాత్మికత, దీంట్లో ధ్యానం అనేది ఒకటి ఉంది అనేది ఆ క్షణంలోనే నేను తెలుసుకోవడం జరిగింది. దగ్గరగా నా 58వ సంవత్సరంలో. అప్పటి వరకు ధ్యానం గురించి తెలియదు, ఏమి గురించి తెలియదు. అలాంటి స్థితుల్లో ధ్యానం చేయాలి అంటే ప్రైమరీగా కంపల్సరీగా వెజిటేరియన్గా ఉండాలని చెప్పేసి ఒక నియమం ఉందన్న కాడికి తెలుసుకోవడం జరిగింది. ఎవరు చెప్పింది లేదు, ఎవరు ప్రోద్బలం చేసింది లేదు, నేను ఎక్కడా చదివింది లేదు. అప్పటికప్పుడు నేను నిర్ణయం తీసుకొని నేను నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్గా మారడం జరిగింది. ఆ సందర్భంలో నాకు తెలియని ఒక అనంతమైనటువంటి శక్తి నాలోకి వచ్చినట్టు నేను ఎంతో ఆనందపడిపోయాను. జీవితంలో ఏదో ఒక కొత్త లోకంలోకి విహరించినట్టు, ఏదో కొత్త చైతన్యంతో నేను ఉన్నట్టు ఒక స్థితిని, మానసిక స్థితిని నేను ఆ మూమెంట్ నుంచి అప్పటి వరకు బాహ్య ప్రపంచంలో నేను ఎంతో టెన్షన్గా పరిస్థితులకు, కుటుంబ పరిస్థితులకి కొంచెం ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి స్థితుల్లో నేను నాకు తెలీదు నేను వెజిటేరియన్గా మారాను అని టిల్ ది ఎండ్ ఆఫ్ మై బ్రీత్ నేను వెజిటేరియన్గానే ఉంటాను అన్న కాడికి నేను చేసుకోవడం జరిగింది. ఆ క్షణంలో నాలో అచంచలమైనటువంటి అనంతమైన శక్తి నాలో ప్రస్ఫుటించింది. నాలో ఏదో తెలియదు, అసలు అనంతమైన శక్తి నాకు ఇదైందనమాట. ఓకే, ఇది నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదే అన్న కాడికి ఆ రోజు ఇదైంది. అప్పటి నుంచి నా మనసులో ప్రతిరోజు నా భార్య బెడ్ మీద ఉంది, సర్జరీ కావాలన్న స్థితిని కూడా నేను మర్చిపోయి నేను ఎలా ఇదయ్యానంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నతమైనటువంటి గురువులను కలవాలి, ఉన్నత స్థితిని పొందాలి, నా రిటైర్మెంట్ అయ్యేసరికి నేను ఒక స్థితిలో ఉండాలి, నేను నా జీవితం ఈ విశ్వ కళ్యాణం కోసం అర్పితం కావాలి అన్న కాడికి నా అంతర్మదనం ఇదైంది. అదేమో పూర్వజన్మ సుకృతమో ఏమో నాకు తెలియదు. కానీ మెల్లిగా నా రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. కానీ ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏదో పూలబాట అనుకున్నాను, కానీ ముళ్ళ కిరీటం తొడుక్కున్నటువంటి యేసుక్రీస్తులాగా అనుకోలేదు, ముళ్ళ బాట మీద నడుస్తున్నటువంటి మంచి మానవతావాదులు అనుకోలేదు. నా జీవితం కూడా అట్లానైంది. ఎన్నో కుటుంబ సంఘర్షణలు, ఎన్నో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. తర్వాత ఇప్పుడు నాకు జ్ఞానం కలుగుతుంది. ఎలా అంటే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఒక అచంచలమైనటువంటి స్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అనేక సమస్యలు, అనేక సుడిగుండాలు, అనేక విపత్తులు, అనేక కష్టాలు, అనేక కన్నీళ్ళు, అనేక రోదనలు, ఇవన్నీ మన జీవితంలో వస్తూ ఉంటాయి.
ఇవన్నీ కూడా మన ఆత్మ చైతన్యానికి అన్న కాడికి ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. పత్రిజీ అంటాడు, సమస్యలు రానివ్వండి, సమస్యలు రానివ్వండి, సమస్యలు రానివ్వండి అని. నేను అనుకుంటున్నాను, ఇదేమిటి సమస్యలు రావటమా? బాహ్య ప్రపంచంలో సమస్యలు వద్దు దేవుడా అనుకుంటారు, కానీ సమస్యలు రావటం ఏంటి? అప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక స్థితికి వచ్చిన తర్వాత సాధన క్రమంలో నేను అంచెలంచెలుగా నేర్చుకుంటున్న పద్ధతిలో ఇప్పుడు అర్థమవుతుంది. సమస్యలు రానివ్వండి, సమస్యలు రానివ్వండి అంటే మీరు ఎన్లైట్మెంట్కి అతి తొందరగా చేరుతున్నారు, మీరు డెస్టినేషన్ చేరుతున్నారు, మీరు గోల్ రీచ్ అవుతున్నారు అన్న కాడికి నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఈ ప్రపంచంలో నేను నేర్చుకున్నది, అనుభవపూర్వకంగా చెప్తున్నది, ఏ సమస్యలకి వెరవనివాడు, ఏ సమస్యలకి వెరవనివాడు, ఈ విశ్వం అంతా ఎలా ఉన్నా కానీ ఒక ఆత్మ శక్తితోటి, ఆత్మ విశ్వాసంతో, అనంతమైనటువంటి చైతన్యంతో ఉన్నవాడు ఒక ధ్యాని మాత్రమే తప్ప ఇక్కడ ఎవరూ లేరు. ఇది నా స్వానుభవం. ఇదివరకు ఎన్నో వచ్చినాయి, కానీ ఇప్పుడు దూది పింజలాగా వెళ్ళిపోతున్నాయి. ఎన్నో సంఘర్షణలు ఉన్నాయి. అది ఎన్ని కోట్ల సంబంధించినటువంటి స్థితులైనప్పటికీ కూడా, జీవితంలో ఎలాంటి స్థితులైనప్పటికీ కూడా నేను ఇప్పుడు ఎంత నిశ్చల స్థితిలో ఉన్నానో ఇలానే ఉంటాను. ఎందుకంటే వచ్చేటప్పుడు తీసుకొచ్చింది లేదు, పోయేటప్పుడు వెళ్ళేది లేదు, తీసుకెళ్ళేది లేదు. కనీసం మన లోపల నుంచి ఆ జీవుడు బయటికి వెళ్ళినప్పుడు మన మీద కప్పబడే ఆ బట్టకి జేబు కూడా లేదు ఏమి తీసుకెళ్ళటానికి. మరి ఎందుకు ఈ ప్రాకులాట? ఎందుకు? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇవన్నీ సంఘర్షణలు ఎందుకు? పుట్టినవాడు గిట్టక మానదన్న సంగతి తెలుసు, కానీ ప్రతి ఒక్కటి భయంతోనే ఈ ప్రపంచం అంతా ఉంది. ఈ భయమే మనకి అనేక రకాలైనటువంటి స్వార్థ చింతనల్ని, అనేక రకాలైనటువంటి రుగ్మతలకి, అనేక రకాలైనటువంటి రోగాలకి బాటవుతుంది. మరి ఆ భయాన్నే లేకుండా చేస్తే, ఆ భయాన్ని లేకుండా చేసే ఒక వజ్రాయుధం ఏదంటే ఒక ధ్యానం తప్ప మరి ఏది కాదు. నిజంగా మన చరిత్ర పుటలను కనుక తిరగేసుకుంటే ఎన్నో రక్తపాతాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో రాజ్యాకాంక్షలు, ఎన్నో విస్తరణలు, వీటన్నిటి నుంచి పుట్టిందే హింస. అలాంటి హింస నుంచి ఈరోజు ధ్యానం అనే ఒక 2 అక్షరాలతోటి అహింస మార్గంలో మనం వస్తున్నామంటే, ఆ మాట విన్నవాడైనా, ఆ బాటలో ప్రయాణించేవాడైనా వాడు పూర్వజన్మ సుకృతుడే. నిజంగా చెప్పాలి అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అంటారు, నువ్వు ఎలాంటి పాపివైనా, నువ్వు ఎలాంటి కర్మలు చేసినప్పటికీ కూడా, అజ్ఞానాంధకారంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా, ఒక విజ్ఞానం అనే ఒక నౌక మీద కనుక ప్రయాణం సాగించినట్టే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి జీవితంలో తెలుసో తెలియకో అనేక సంఘటనలు మనలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనలో చైతన్యం కావాలి, మనలో మార్పు కావాలి. మార్పు అనేసరికి మానవ సమాజం భయంకరంగా ఫీల్ అవుతుంది. కానీ ఎవరైతే మార్పుకి ఒక అడుగు ముందుకు వేస్తాడో వాడి జీవితం అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటుంది. మార్పే చైతన్యం, ఈ విశ్వానికి మార్పే చైతన్యం. ఎందుకంటే ఈ విశ్వం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. కాలంతో పాటు మనం నడవాలి, కాలంతో పాటు మన ఆలోచన విధానంలో మారాలి, మన జీవన విధానంలో మారాలి, మన ఆలోచన శక్తి మారాలి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే ఈ ప్రపంచంతో పాటు, ఈ కాలంతో పాటు మనం మనుగడ సాగించగలం. అది లేకుండా ఏదో మూఢాచారాలు అవి ఇవి అనుకుంటూ, ఏదో పిల్లి వస్తే మనకు అరిష్టమను, ఇంకోటి ఏదో కుక్క చెవులు కనుక ఇచ్చేస్తే అదను, ఇవి అవి ప్రకృతిలో ఒక మమేకమైనటువంటి మనతో పాటు ఉన్నటువంటి సహజీవులు. ఇవాళ మానవుడు నిజంగా మానవుడు కనుక ఉంటే, మానవతత్వంతో ఉంటే, మానవత్వంతో కనుక ఉంటే ఎంతో ఆనందం. కానీ గతి తప్పినటువంటి జీవన విధానం, గతి తప్పినటువంటి స్థితులు, గతి తప్పినటువంటి మానసిక స్థితి, గతి తప్పినటువంటి ఆలోచన స్థితి, ఇవన్నీ కూడా మానవుడు అనేక రుగ్మతలకి, అనేక రోగాలకి, అనేక బాధలకి, భయాలకి లోనవుతున్నాడు. కాబట్టి ఒక్కటే, ఈ మనిషి జీవితం బుడగ లాంటిది అంటారు. ఆ బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఆ చైతన్యం మనకు తెలుసుకున్నప్పుడు ఆ టైం లోపల కొంత లాభము కొంత సొంత లాభము కొంత మానుకొని పొడుగు వాడికి తోడుపడవని కొద్ది చైతన్యంతోనైనా కనీసం ఆ స్థితిని
మనం మన మనతో కాకుండా మనతో కాకుండా పరధ్యానంతో ఉంటున్నాం. మనతో కాకుండా పరధ్యానంతో ఉంటున్నాం. ఆ పరధ్యానమే ఇప్పుడు ఈ సంకటాలకు అన్నిటికీ. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో ఉండాలి. సో ఆత్మస్థితిలో ఉన్నప్పుడే మనం ఏదైనా చైతన్యం చేసుకోవాలి. అందుకని నీ ఇన్నర్ శక్తి ఏదైతే ఉందో, సో దేహము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అని ఈ స్థితిలో ఉన్నాయి. నిజంగా దేహ స్థాయిలోనే మన మానసిక స్థితులన్నీ ఉన్నాయి, కానీ ఆత్మస్థాయిలో లేదు. అసలు ఆత్మ ఉందో లేదో తెలియదు. నేనే దేవుడు అనే స్థితి మనకు కూడా తెలియదు. నేనే నాది 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 అనే నకారాత్మకమైనటువంటి ఆలోచన నుంచి మనం బయటపడి నేను మిథ్య, నేనంటే ఆత్మ అనే స్థితిని కనుక చూడదు. ఆత్మ అనంత చైతన్యంతో ఉంది. ఇప్పుడు ఆ చైతన్యంలో కనీసం మనకు 10% కూడా మనం వాడుకోగలం. ఈ ప్రపంచంలో మనం సాధించింది ఈ 10% ఆలోచనతోనే, 10% చైతన్యంతోనే మనం అనుకుంటున్నాం ఇదే స్థితి అని. కానీ కాదు. మనం సాధించాల్సింది, శోధించాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, మనం అనుభవపూర్వకంగా చూడాల్సింది, మనం చైతన్యంతో ఉండాల్సింది ఇంకా ఎంతో 90% పైన ఉంది. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతులుగా ఉంటుంది ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మస్థితితో ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా విజయాలు సాధించగలిగారు. సో మనం కూడా ఆ ఆత్మస్థితిలోనే ఉండాలి. కాబట్టి అందరూ కూడా శాకాహారులుగా ఉండాలి. అందరూ కూడా యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ ప్రపంచంలో ఈరోజు తుఫాను వస్తుంది, తుఫాను తీరం దాటుతుంది. తుఫాను ఆ రెండింటికి మధ్యన ఉన్నటువంటి దీంట్లో మనం అంధకారం కొట్టుకురావాలి. కానీ ఆ స్థితిని మీలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి సిచ్యువేషన్స్ మే కమ్ అండ్ గో. ఇఫ్ యు ఆర్ ఇన్ విత్ సిచ్యువేషన్ దట్ బికమ్స్ అనకొండ. If you leave that feelings, that will become sand particles. కాబట్టి మీ స్థితిలో మనం ప్రతిదీ కూడా దేనితో ప్రయాణం చేయొద్దు, మీ ఆత్మతోనే ప్రయాణం చేయాలి. సిచ్యువేషన్స్కి వెరవద్దు. మన జీవితంలో అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకనే యాక్సెప్ట్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. తర్వాత డోంట్ ఆర్గ్యూ. మనం ఆర్గ్యూ చేసినందు వల్ల ఉపయోగం లేదు. శాంతంతో ఉన్నప్పుడు ఏదైనా కానీ మౌనం, శాంతానికి ఎంతో పవర్ ఉంది. అలాంటి స్థితుల్లో మన జీవన విధానం సాగాలి. కాబట్టి ఎదుటి వాళ్ళు ఏదో మన అన్నారు, ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో చేశారు అని చెప్పేసి అనేకంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, దండం పెట్టండి. ఎందుకంటే మన కర్మలను కొంత భాగం వారు తీసుకెళ్తున్నాడు. కాబట్టి మనం ఏమనుకుంటే ఈ విషయం తెలియకుండా మనం ఏం చేస్తున్నాం, మనం మొత్తం కూడా వాళ్ళ మీద రియాక్ట్ అవుతున్నాం. కాబట్టి డోంట్ రియాక్ట్, డోంట్ ఆర్గ్యూ. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు. కాబట్టి ఏ మనిషి అయితే ఆ టైంలో నువ్వు స్వల్పంగా ఓడిపోతున్నావు అనే చిన్నపాటి మానసిక సంఘర్షణ కలిగి ఉండొచ్చు, కానీ నీ జీవితంలో చాలా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. పడ్డవాడే చెడ్డవాడు కాదు. అలాంటి స్థితిలో మనలో ఓర్పు, సహనం, దయ, కరుణ, జాలి ఇలాంటివన్నీ ఉండాలి. ఇది ఓటమికి కాదు, ఇది అనంత చైతన్యం. ఈ చైతన్యమే మనకి రాజబాట. కాబట్టి ఓర్పుగా ఉండాలి, నేర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి, దయతో ఉండాలి. అల్లా చెప్పిన, యేసుక్రీస్తు చెప్పిన, శ్రీకృష్ణుల వారు చెప్పిన, ఎవరు చెప్పినా విశ్వ కళ్యాణం గురించే చెప్పారే కానీ, విశ్వ చైతన్యం గురించే చెప్పారు కానీ, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి సోదరభావంతో మెలగాలని చెప్పారే కానీ అన్నిటికీ ఏమీ లేదు. కాబట్టి ఎవరైనా, హిందువైనా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఎవరైనా అందరం ఒకటే. నాలో ఉన్నది రక్తం ఒకటే, మీలో ఉన్నది రక్తం ఒకటే. సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే. నా పొలంలోనే వర్షం పట్టలేదు, అందరి పొలాల్లో వర్షం పడుతుంది. నా కోసమే గాలి లేదు, అందరి కోసం గాలి ఉంది. నా కోసమే భూమి లేదు, అందరి కోసం భూమి ఉంది. మరి ఈ విశ్వం, ఈ పంచభూతాలు అనంతమైనటువంటి చైతన్యంతో, అంతటి కరుణా హృదయంతో, అంతటి సహనంతో, అంత త్యాగశీలితో ఉన్నప్పుడు మనలో ఆ ప్రాపంచకంతో ఉన్నటువంటి వాళ్ళం మనకు మాత్రం ఆ మాత్రం తెలీదా? ప్రకృతికి విరుద్ధంగా ఉండకూడదు, ప్రకృతితో మమేకంగా ఉండాలి. నిజంగా నేను ఇక్కడ ఈ కాస్మిక్ వ్యాలీలో నేను రావటం జరిగింది.
ఇక్కడ బాహ్య ప్రపంచం నుంచి ఈ ఆవరణలోకి వస్తూనే నాలో అది ఒక రకమైనటువంటి అతీతమైనటువంటి ఆనందం. ఎందుకో తెలుసా? బాహ్య ప్రపంచంలో అది మొత్తం అనేక అనేక గుణాల సమ్మేళనం అది. ఇది ఒక పాజిటివిటీ. ఇది లోక కళ్యాణార్థం చేసిన ఇది కాస్మిక్ వ్యాలీ. దీంట్లో అడిగిడిన మొట్టమొదటిసారి ఎంతో ఆనందం, ఎంతో ఆహ్లాదం, ఎంతో చైతన్యం, ఎంతో చల్లటి వాతావరణం. ఇది కదా జీవితం. మనం కోరుకున్నది. ₹1,00,00,000 ఇచ్చినా వచ్చినా మనకు అది రావటంలా. ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎన్ని మిద్దెలు ఉన్నా రావట్లా. కానీ ఈ దీంట్లోకి వచ్చేది ఒక అలౌకికమైనటువంటి ఆనందానికి వెళ్ళటం జరిగింది. నిజంగా ఏ చెట్టును ముట్టుకున్నా, ఏ చిన్న మొక్కను ముట్టుకున్నా, ఏ పిరమిడ్ దగ్గరికి వెళ్ళినా అలౌకిక ఆనందం. ఇది కదా. ఇక్కడ కళ్ళు మూసుకున్న ధ్యానమే, కళ్ళు తెరిచిన ధ్యానమే, నడిచిన ధ్యానమే, కూర్చున్న ధ్యానమే, నిరంతరం పడుకున్న ధ్యానమే. ఈ ప్రాంగణంలో అంతటి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. దీంట్లో మనం ఉండాలి. ఇలాంటి వాటికి మనకు రావాలి. మేడలు మిద్దెలు ఇవి కావు. అలా అని చెప్పేసి వద్దంటలే. ప్రాపంచికం కావాలి, ఆధ్యాత్మికం కావాలి. ప్రాపంచికం అనేది ఒక కన్ను అయితే ఆధ్యాత్మికం అనేది ఇంకొక కన్ను. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్గా ఉండాలి. సమస్థితిలోనే ఉండాలి, సమత్వంతోనే ఉండాలి ప్రతి మనిషి. నేను నువ్వైనప్పుడు, నువ్వు నేనైనప్పుడు ఎందుకు నీ తరతమ భేదాలు ఎందుకు? అందరూ ఒకటే. అందరూ వెళ్ళిన ఆ శ్మశాన వాటికకి, అందరు పీల్చిన అదే గాలి, అందరు తిన్నా అదే భోజనం. మరి మనలో మనకి భేదాలు ఎందుకు? మనంతా ఒక్కటే కాదా? మన డ్రెస్సులు కనుక ఇచ్చేసేసి కొంచెం ముందుకు కనుక వెళ్ళినప్పుడు నన్ను ఎవరు గుర్తుపడతారు? నన్ను ఎవరు పలానా ఐడెంటిటీ నాకుందా? నన్ను ఒక మనిషి అంటారు, ఒక మానవుడు అంటారు. అంతవరకే. మనమంతా మానవులే. మానవత్వంతో ఉందాం, మనుగడ సాగిద్దాం, ముందుకు వెళ్దాం, ఈ విశ్వ చైతన్యంతో ఒక భాగంగా ఉందాం. నిజంగా పత్రిజీ మన అందరి జీవితాల్లో ఒక వెలుగుని నింపారు. ఎంతటి వెలుగు అంటే అది దివ్య శక్తితో మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి వెలుగులోకి రాచపాట వేశారు ఆయన. అనంతమైనటువంటి శక్తి. శ్వాస మీద ధ్యాస అంటున్నారు. నిజంగా ఆ శ్వాసే ఇహ ప్రపంచానికి, పరలోకానికి ఒక నిచ్చెన లాంటిది. నేను అనుకున్నాను, ఏదో కళ్ళు మూసుకుంటే ఏదో అవుతుందా, శ్వాస అంటే మనకు తెలియని శ్వాస అన్న కాడికి కాదు. ఆ శ్వాస అనేది ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా శ్వాస మీద వచ్చిన గ్రంథం అద్భుతమైనది. నిజంగా ఒక శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒక శక్తి స్వరూపం నుంచి మనం తీసుకుంటున్నాం. ఒక శ్వాస వదిలినప్పుడు సమర్పణ భావంతో ఇవ్వటం జరిగింది. ఆ అర్ధనారీశ్వర తత్వం నుంచే మన ఈ యొక్క శ్వాసక్రియలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక మనిషి జీవం లేదు అంటాడు. వాడు మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి స్థితుల్లో ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, అధికారంతో ఉండొచ్చు. కానీ వీళ్ళలో జీవశక్తి లేదు, వీడు ఏదో కోల్పోయినట్టుగా ఉన్నాడు అని చెప్పేసి చాలామంది మనం వింటూ ఉంటాం. కానీ ఆ జీవశక్తికి లోపం ఏంటో తెలుసా? నువ్వు విందు తినొచ్చు, విలాసాలు చేయొచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ నీ ముఖంలో జీవశక్తి ఉండదు. ఎందుకంటే ఆ ప్రాణశక్తి వెల్లువ నీలో తక్కువైంది. ఎప్పుడైతే ప్రాణశక్తి వెల్లువ తక్కువైందో అప్పుడు జీవశక్తి తక్కువైపోతుంది. ఎప్పుడైతే జీవశక్తి తక్కువైందో నీలో అంతర్గత ఆరోగ్య స్థితి పోయింది, బాహ్యంగా పోయింది. నీలో ఆత్మవిశ్వాసమే పోయింది. ఎందుకంటే ఆత్మతో అనుసంధానం లేవు కాబట్టి. జీవశక్తి అల్టిమేట్. జీవశక్తి కావాలి అనుకున్నప్పుడు మన మొహం అద్భుతమైనటువంటి వెలుగులో నింపాలి అనుకున్నప్పుడు, చైతన్యంతో ఉండాలన్నప్పుడు, శక్తిమయంగా ఉండాలన్నప్పుడు జీవశక్తి కావాలి. ఆ జీవశక్తి ఎలా ఉంటుందంటే మనం ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు, మన శ్వాసతో మనం అనుసంధానం ఇప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన ఆలోచనలు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత జీరో స్థాయి వెళ్ళిపోతుంది. నిర్వీల ఆలోచనలతో ఉంటాం. ఎప్పుడైతే నిర్వీల ఆలోచనతో ఉంటామో ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఆనాపానసతిలో కాళ్ళు క్రాస్ చేసుకోండి, చేతులు క్రాస్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, నోరు మూసుకోండి అని అందరూ అంటాం. అలాంటప్పుడు మనకు కావలసినటువంటి శక్తి మనకు అవసరం లేదు, తక్కువ శక్తి కావాలి. అప్పుడు శరీరం తక్కువ శక్తిని కోరుకుంటుంది కాబట్టి అప్పుడు మనకి ప్రాణశక్తి కూడా తక్కువ అవసరం పడుతుంది. అప్పుడు మన శ్వాసలో కూడా తేడా వస్తుంది, శ్వాస సన్నగిల్లుతుంది. ఎప్పుడైతే శ్వాస
ప్రాణశక్తి రెండు ఒక అవినాభావ సంబంధం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. శ్వాస తగ్గింది అంటే ప్రాణశక్తి తగ్గుతుంది. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రాణశక్తి తగ్గిందో, ఎప్పుడైతే శ్వాస తగ్గిందో, నీవు మన చైతన్యం బ్రహ్మరంధ్రం నుంచి కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశించడం జరిగింది. ముక్కు ద్వారా తీసుకున్నవి ఆ శక్తి బాహ్యంగా ఉన్నటువంటి దేహావసరాలకు ఉపయోగపడుతుంది. అది ఒక 5 వాయువులుగా 5 అవుతుంది. మనందరికీ తెలుసు. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అని. అవి మనం శరీరంలో ఉన్నటువంటి అంతర్య అవయవాలకి అవి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి యాక్టివిటీస్ని ఇచ్చేస్తుంటాయి. ఆ నుంచి కూడా అవి మళ్ళా 5 వాయువులుగా విడిపోతుంది. ధనుంజయ, కూర్మ, కురుకుర ఇలాంటివన్నీ కూడా, ఇలా దేవదత్త ఇలాంటివి. ఇవన్నీ కూడా మన బాహ్యంగా కళ్ళు కొట్టాలన్నా, కళ్ళు తెరవాలన్నా, కళ్ళు ముయ్యాలన్నా, కంటి దృష్టిని ఇది కావాలన్నా, ఆవులింతలు ఇది చేయాలన్నా, జీర్ణక్రియ కావాలన్నా, విసర్జక అవయవాలు పనిచేయాలన్నా, రెస్పిరేషన్ చేయాలన్నా, రక్త ప్రసరణ ఇది కావాలన్నా, ఇవన్నీ కూడా ఈ 5 ప్రధాన వాయువులు 5 ఉపవాయువుల సమ్మేళనంతో మనం ముక్కు ద్వారా పీల్చుకున్న ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. అంటే ముక్కు ద్వారా తీసుకున్నటువంటి ఇది విడిపోయి అనేక బాహ్య అవసరాలకు ఉపయోగపడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస తీసుకున్నామో ఆ శరీరక అవసరాలకి తగ్గి మన ప్రాణశక్తి తక్కువ తీసుకుంటున్నాం. కాబట్టి అప్పుడు మన విశ్వ చైతన్యమైనటువంటి కోటానుకోట్ల శక్తుల సమూహం ఒక పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి మనకు బ్రహ్మ రంధ్రం నుంచి తీసుకోవటం ఉంటుంది. అది శాశ్వతమైనది, అది సత్యమైనది, అది అనంతమైన సత్యంతో ఉంటుంది. అది మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేది. అప్పుడు ఆ చైతన్యం మనలోకి నడుస్తున్నప్పుడు, మన ప్రాణమయ శరీరంలో వచ్చినప్పుడు మన దేహం చాలా బరువుగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అది మూలాధార చక్రం వెళ్ళి మళ్ళా ఎగువకి వెళ్తున్న క్రమంలో మనం గాల్లో తేలినట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది. చాలామంది ధ్యాన స్థితిలో చెప్తూ ఉంటారు, ఇదేంటి కళ్ళు మూసుకుంటే నా తల ఏదో బరువుగా ఉన్నట్టుంది, నా శరీరం ఏదో బరువుగా ఉన్నట్టుంది, నేను ఇచ్చేద్దామని. అది మీకు అదృష్టం అని ఫీల్ కావాలి. ఎందుకంటే బాహ్య శరీరంలో మీ ముక్కు ద్వారా పీల్చుకునే గాలి ఎప్పుడైతే తగ్గిపోయిందో, మీరు పైనుంచి ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీ అనంత చైతన్యంతో అనంత భారంగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మూలాధార చక్రం నుంచి పైకి ఎగువ స్థాయి సహస్రావరికి వెళ్తున్నప్పుడు అది మిమ్మల్ని గాల్లో తేలుతున్నట్టుగా జరుగుతుంది. ఇక్కడ నేను రీసెంట్గా హరికృష్ణ గారు, నెల్లూరు డాక్టర్ గారు ఎండి, ఆయన ఎపిసోడ్ ఒకటి చూశాను. నిజంగా ఆయనకు పాద నమస్కారం చేస్తాను. ఆయన చాలా విపులంగా చాలా విశదీకరించారు. ఎందుకంటే ఆ శక్తి మన ఆజ్ఞాచక్రం వరకు వచ్చిన తర్వాత ఇన్నర్గా ఉన్నటువంటి మేధస్సులో ఉన్నటువంటి మన మైండ్లో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి ఇది పీనియల్ గ్లాండ్, అది ఇది క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుని నుంచి వచ్చిన శక్తి ఒక స్ఫటికం ద్వారా వెళ్తున్నప్పుడు 7 రంగుల్లో వెబ్జిఆర్గా విభజించడం ఉంది. కానీ అది సూర్యశక్తి కనుక నిజంగా అదే రంగులతో కనుక మనం కనుక బాహ్యంగా ఉంటే కంటితో చూడలేము. సో తెల్లని కాంతి వివిధ రంగుల్లోకి విడిపోతుంది, కానీ వివిధ రంగుల సమ్మేళనమే తెల్లని కాంతి. ఇదే సూర్యకాంతి. ఆ సూర్యకాంతి ఆ విశ్వ చైతన్యం ఎప్పుడైతే మనకి ఈ స్ఫటికాకృతిలోకి దాన్ని ఇదే విస్ఫోటనం చెందిందో థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది, ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. ఆ ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు అప్పుడు కొన్ని అనుభవాలు మనకి ఇదవుతుంటాయి. ఆ అనుభవాలు ఏంటంటే, ఒకటి ఆ 7 రంగులు మీరు చూడటం, రెండోది మీ చైతన్యం పెరిగే కొద్దీ అనంతమైనటువంటి స్థితులు ఇదవుతూ ఉంటాయి. సాధన మన యొక్క జీవితం యొక్క ఎదుగుదలకి, మనకు ప్రాపంచిక స్థితిలో అద్భుతమైనటువంటి స్థితిలో మనం ఉండడానికి కారణమైపోతుంది. కాబట్టి మనం ఎంత సాధన చేస్తే మన థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రాపంచిక జ్ఞానంతో పాటు మన అంతరంగా ఉన్నటువంటి బాహ్య జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం రెండు కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏదో వేరే డైమెన్షన్స్ యొక్క జ్ఞానం కూడా మనకి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, మనిషి ఈ భూమి మీద పుట్టింది 120 సంవత్సరాల పైచిలకు జీవించాడు. ఋషులు మహానుభావులు 1000 సంవత్సరాలు చేశాడు. కానీ ఒక సామాన్య మానవుడు 120 నుంచి 150 సంవత్సరాల వరకు మనకు తెలిసినంత వరకు ఇక్కడ బతకడానికి ఎంత ఇది ఉందో. అయితే
వీళ్ళల్లో ఉన్నటువంటి ఆత్మజ్ఞాన స్థితి ఎప్పుడైతే లోపించిందో, సాధన ఎప్పుడైతే లోపించిందో, మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అనంతమైన జ్ఞానం, అంటే అదర్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి మనం తీసుకున్నటువంటి సూక్ష్మ శరీరం ద్వారా తీసుకున్నటువంటి జ్ఞానం అది ఫ్రీజ్ అయిపోతుంది. ఆ ఫ్రీజ్ అయిపోవటం వల్ల మనం ఈ జీవశక్తి లోపించి అల్పాయుషకులుగా మనం ఈ ప్రపంచాన్ని వేయటం జరుగుతుంది. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ప్రాపంచిక పరిస్థితులకి ఇది కాకుండా తను ధ్యానంతో సాధన చేయటం అనేది అద్భుతం అనమాట. దీనివల్ల మనం ఎంతో అనంతమైనటువంటి స్థితికి మనం చేరే అవకాశం ఉంది. నార్మల్గా శాకాహారమే ఎందుకు కావాలి, మనం మాంసాహారాన్ని ఎందుకు తీసుకోకూడదు? నిజంగా మానవ యొక్క స్థితులు కనుక చూసుకున్నప్పుడు శాకాహార జంతువులన్నీ కూడా నోటితోటి నీళ్ళను తాగుతూ ఉంటాయి. అదే మాంసాహారులు నాలుగుతో తాగుతూ ఉంటాయి. మాంసాహార జీవులకి కూరలు ఉంటాయి, శాకాహారులకి వీళ్ళకి మనిషికి కానీ జంతువులు కనుక కూరలు ఉంటాయి. మనకి చిన్న తరగతుల్లో మనం నేర్చుకున్నాం, మనకి 4 రకాలైనటువంటి పళ్ళు ఉంటాయి. ఒకటి దంతాలు, ఒకటి కొరక పళ్ళు, కూరపళ్ళు, నమల పళ్ళు, విసర పళ్ళు అని 4 రకాలు ఉంటాయి. కానీ జంతువులు అలాంటి స్థితి లేదు. అవి ఆహారాన్ని చీల్చి మింగటమే తప్ప ఈ కొరకవు, విసరవు, నవలవు. కానీ మనిషికి అలాంటి స్థితి ఉంది. అట్లానే జంతువుల్లో వచ్చేసి ఆ పేగు తక్కువగా ఉంటుంది అనమాట, లెంగ్త్. హెచ్సిఎల్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, అది తొందరగా అరిగించుకోగలం. కానీ మానవులైన మనకి ఈ పేగు ఎక్కువ లెంగ్త్ ఉండటం, హెచ్సిఎల్ తక్కువగా ఇది కావటం జరుగుతుంది. దీనివల్ల ఏదైనా కానీ మాంసాహారం కనుక మనం తిన్నప్పుడు అది కనీసం హీనపక్షంగా 48 నుంచి 72 గంటలు మన జీర్ణక్రియలో ఉంటూ ఉంటుంది. అలా అని చెప్పేసి అవి తిన్న తర్వాత మనం మానేస్తున్నామా, ఇంకా తినటం జరుగుతుంది. దీనివల్ల అక్కడ ఆహారం కుళ్ళిపోయి గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇండైజెషను, షూటింగ్ పెయిన్స్, అల్సర్లు, అనేక రకాలైన రుగ్మతలు ఇదవుతుంది, బీపీ, ఇవన్నీ రైతు. కాబట్టి మనం మాంసాహారం తినటం శ్రేయస్కరం కాదు. ఏ గ్రంథంలో కూడా మాంసాహారం గురించి ప్రస్తావన లేదు, తినొద్దు అనే కాడికే ఉంటుంది. కానీ ఎందుకంటే మన సోదర ఆత్మీయులు అయినటువంటి ఈ పశుపక్షాదులన్నిటి కూడా మనం ఈ సృష్టి కార్యక్రమంలో అవి కూడా మనతో పాటు సమానంగా జీవించే స్థితిని కలిగి ఉన్నాయి. కాబట్టి మనం వాటిని ప్రేమించాలి, వాటితో మనం ఉండాలి. నిజంగా చూడండి, మనం ఎంత ఇచ్చానో ఒక చిన్న ముద్ద ఇస్తేనే కుక్క విశ్వాసంగా ఉంటుంది, జంతువు విశ్వాసంగా ఉంటుంది, పక్షి విశ్వాసంగా ఉంటుంది. కాబట్టి మాంసాహారాన్ని తినవద్దు, శాకాహారాన్ని తింటాం. నేను ఈ మధ్యకాలంలో ఒక ఎపిసోడ్లో వినటం జరిగింది. మనం ఏది తిన్నా కానీ పిహెచ్ వాల్యూస్ తక్కువగా ఉన్న వాటిని మనం తినకూడదు. మాంసాహారం వచ్చేసి పిహెచ్ వాల్యూ అరౌండ్ 4.3, 6 ఆ రేంజ్లో ఉంది. కానీ ఆల్కలీన్గా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆహారం మనం సర్వదా శ్రేయస్కరం. కానీ ఆమ్ల స్థితిలో ఉన్నటువంటి ఆహారం మనం సర్వదా వినాశనాన్ని కలిగిస్తూ ఉంటాం. కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఫ్రైడ్ రైస్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఇంకా ఏమైనా కానీ ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ కలిగి, లో పిహెచ్ వాల్యూ కలిగి ఆమ్ల స్థితిలోకి ఇదైపోయి మన శరీరం లోపల బ్లాక్స్ అవ్వటమే కాకుండా లోపల ఆ నర్వ్స్ కానివ్వండి, పేగులు కానివ్వండి అనేక రోగగ్రస్తమై ఉంటుంది. సో మనిషికి సహజంగా దొరికే పండ్లు, ఫలాలు, కూరగాయలు ఇవే మానవ జీవితానికి హాయిగా ఉంటుంది. నీ ఆలోచన సరళిలో సున్నితత్వం ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది, కరుణాతత్వం ఉంటుంది. మీలో సహనం కూడా పెంపడానికి ఈ శాకాహార ఆహారమే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా మనం శాకాహారులుగా మారుదాం. అట్లానే ఇంకోటి విషయం ఏంటంటే, మాంసాహారానికి సంబంధించినటువంటి జంతువుల్ని పెంచటంలో కానివ్వండి, ఇంకా దానికి కావలసినటువంటి ఈ పర్యావరణ పరంగా కనుక మనం చూసుకుంటున్నప్పుడు 10 వంతుల నీళ్లు వాటికి వినియోగం చేస్తున్నప్పుడు మన పంట భూములకి 1 వంతు నీళ్ళతోనే మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ అవసరాలకు సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తి జరుగుతుంది. మరి ఆ విధంగా చూసుకున్నప్పటికీ ఆ వేస్టేజ్ కానీ, ఆ వ్యర్థాలు కానీ అవన్నీ కూడా మీథేన్ వాయువు యొక్క ఇది జరిగి ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగించే పరిస్థితులు ఏర్పడుతుంది. మరి అలాంటప్పుడు మనం ప్రపంచ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం మనం పాటుపడదామా, ప్రపంచ వినాశనం కోసం మనం ఇచ్చేద్దామా?
కాబట్టి నేను మిమ్మల్ని చేతులు జోడించి కోరుకునేది ఏంటంటే శాకాహారులుగా మారదాం, సాత్వికంగా ఉందాం, అనంతమైనటువంటి శక్తితో ఉందాం, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిద్దాం. ఉన్నంత వరకు అయినా కానీ 10 మందికి ఉపయోగపడే స్థితిని మనం కలిగి ఉందాం. ఆలోచించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.